నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ సీనియర్ నాయకులు పసుమర్తి చందు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ నాయకులు ముల్లపూడి వలవల బాబ్జీలు. సింగం పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. వరద బాధితుల సహాయార్థం జనసేన కూటమి శ్రేణుల వితరణ అభినందనీయం. పొంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. గురు పూజోత్సవం సందర్భంగా పెంటపాడు మానవతా ఆధ్వర్యంలో 20 మంది ఉపాధ్యాయులకు సన్మానం. ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్. తెలుగుదేశం సీనియర్ నాయకులు పెదతాడేపల్లి మాజీ ఉప సర్పంచ్ స్వర్గీయ పసుమర్తి చందు సంతాప సభ గురువారం స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో జరిగింది. తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గని వీరాంజనేయులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, సర్పంచి పోతుల అన్నవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, షేక్ బాజీ, కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, కొనగల్ల హరినాథ్, పైబోయిన వెంకట్రామయ్య, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ పసుమర్తి చందు వ్యక్తిత్వాన్ని, తెలుగుదేశం పార్టీకు ఆయన చేసిన కృషి, గ్రామాభివృద్ధిలో చందు కీలక పాత్రను గురించి స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. చందు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఆయన యావదాస్తిని పణంగా పెట్టి పేదలకు సేవ చేయడానికి ఆయన డబ్బులంతా తగిలేశాడు తప్ప ఏ పదవి చేయలేదు. నిజంగా తెలుగుదేశం పార్టీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏ పదవి అనుభవించిన వ్యక్తి చెప్పాలంటే చందు. ఇవాళ ఆయన మెంబర్ అయ్యాడంటే ఆ పంచాయతీ నిలబెట్టడం కోసం ఆయన మెంబర్ అయ్యాడు తప్ప మెంబర్ చేయాలనే ఆలోచనతో చందు కానీ అక్కడ ఉన్నటువంటి కాదు. అక్కడ అన్నవరం నెగ్గాలంటే వీళ్ళందరూ ఉండాలని చెప్పి ఒక మంచి టీమును తయారు చేసి మరి ఆ రోజు గెలిపించుకున్న సందర్భం మనకు తెలుసు. మరి అలాంటి మన చందు గురించి చెప్పాలంటే ఇవాళ ఈ జనమే మనం చెప్పాలి. ఎందుకంటే మన డబ్బు మనకు కూడా రాదని మనకు తెలుసు. ఏదైతే మన జనాన్ని ఎంతమందిని పోజేసుకున్నామో అదే ఆయన ఆశగా భావించి ఉంటాడు. అందుకే వీళ్ళందరినీ ఆయన పోజేసుకోగలిగాడు. ఎవరు కూడా చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారనేది ఆ మనిషి మంచోడు చెడ్డాడని అర్థం అవడానికి ఇదే ఒక తార్కాణంగా మనం భావించాలి. మరి బాపిరాజు గారి ఎలక్షన్ కానీ అదేవిధంగా నా ఎలక్షన్ కానీ మరి ఆయన బుద్ధ స్కంధాల మీద వేసుకుని చేయడం, మండలంలోనే ఒక నాయకుడు. ఇవాళ పెత్తాడిపల్లికే ఒకదానికి కాదు అన్ని ఊళ్ళోనూ సత్సంబంధాలతో అన్నయ్య తమ్ముడిని కేకేసే వ్యక్తి అన్ని పార్టీలతో కూడా. మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేడు అంటే నేను భరించలేని విధంగా నాకు తెలిసిన వెంటనే నేను కొంచెం అప్సెట్ అయ్యాం. ఈరోజు మన జరిగింది ఆ కుటుంబానికి మనం ఉన్నామని చెప్పడం కాదు, మనం ఖచ్చితంగా చేసి చూపిద్దాం. ఇది కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేగా, నేను ఒక పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేగా నేను మాట్లాడట్లేదు. నేను కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేని. కాబట్టి ఇక్కడ జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నేను వారి కుటుంబానికి పూర్తిగా సహకరించానని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ ఆయన ఆర్థిక స్తోమత ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే అన్ని మిషన్ల మీద పెట్టాడు, ట్రాక్టర్ల మీద పెట్టాడు, డబ్బులు ఎక్కడున్నాయో తెలియదు, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ఈ సమయంలో వారి పిల్లల్ని ఎక్కడో చదివిస్తూ ఉన్నారు. మరి సోదరి మరి ఎలాగా ఏ రకంగా మరి ఆవిడ వీళ్ళకి ఫీజులు కట్టాలి లేదా కుటుంబాన్ని నడపాలంటే ముందు మనం ఆర్థికంగా సహకరించవలసిన అవసరం ఉంది. నా వంతుగా నేను 5 లక్షల రూపాయలు కుటుంబానికి నేను అందజేస్తాను. మరి వారి తరఫున వారికి ఇచ్చి పూర్తిగా ఈ 5 సంవత్సరాలే కాదు నేను బతుకున్నంతకాలం కూడా వాళ్ళ కుటుంబానికి నేను అండదండలుగా ఉంటా. రాజకీయ పరంగా మీరు ఏం అడిగినా కానీ నేను సిద్ధంగా ఉన్నా. కూటమి తరఫున ఇది తెలుగుదేశం లేకపోతే బీజేపీ జనసేన ఇది సంబంధం కూటమి అభ్యర్థిగా ఈ అన్నిటికీ బాధ్యత నేను తీసుకుంటాను.
మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా మీ ఇంటికి పెద్ద కొడుకుగానే ఉంటాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నన్ను అడగండి, నాది బాధ్యతను కూడా మీ చందు సమక్షంలో అనుకునే భావిస్తా ఉన్నా. చందు ఉన్నాడనే భావిస్తా ఉన్నా. వాళ్ళ చందు పవిత్రాత్మకు శాంతి కలగాలని, మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, సానుభూతితో పాటుగా మీ ఇంట్లో పెద్ద బిడ్డగా నేను ఉంటాను, నేను తర్వాత కూడా మా అబ్బాయి కూడా ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పెత్తాడిపల్లి గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా, ఆ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తిగా, అంతేకాక పెత్తాడిపల్లే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే అమితమైన ప్రేమ. తెలుగుదేశం పార్టీ అంటే చెప్పనలవని అభిమానం. ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశంలో పార్టీలో ఉండటం తెలుగుదేశం పార్టీ అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాల్లో చందుతో అత్యంత సన్నిహితంగా ఉన్నాను. ఎవరికి ఏ కష్ట నష్టం వచ్చినా సరే వెంటనే స్పందించే గుణం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యనే నందమూరు, ఆరుళ్ళ గ్రామాల్లో వరదలు వస్తే అన్నయ్య గారు నేను వచ్చి అక్కడ 2 గ్రామాల్లో కూడా భోజనాలు పెట్టాలని, అలాగే మరి ఆ 2 గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ వేళ ఒకరోజు ఆరుళ్ళలో, ఒకరోజు నందమూరులో కూడా భోజనాలు పెట్టించిన గరుడు. అంతేకాకుండా మరి రాజకీయాల్లో కూడా సున్నిత స్వభావంతో మరి 2006లో ఎంపీటీసీగా చేసిన తర్వాత గ్రామ పెద్దల అభిష్టానుసారం మరి పెద్దాడిపల్లి గ్రామంలో ఒక వార్డు మెంబర్గా ఉండడం ఆయనకి అసలు అతని స్థాయికి తగ్గకపోయినా సరే పార్టీ కోసం నిలబడ్డ పరిస్థితులు. వాళ్ళందరూ సంఘటితంగా మరి ఫైట్ చేసి ఆ వేళ పెద్దాడిపల్లి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీకి దక్కించిన వ్యక్తుల్లో ప్రథముడుగా చందు గారు ఉంటారని చెప్పి తెలియజేస్తాం. చాలాసార్లు చెప్పేవారు, కష్టకాలంలో బాబ్జీ గారు మీరు వచ్చారు, మాకు చాలా హాయిగా ఉందండి, మేము అందరం కూడా కలిసి పనిచేయాలి, ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలన్న అభిమతంతో ఉన్న వ్యక్తి చందు గారు. నేను కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పలు ప్రాంతాల్లో జిల్లాలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా చేశా. ఇట్లాంటి వ్యక్తుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏలూరు బడేటి బుజ్జి గారు, చనిపోయిన బడేటి బుజ్జి గారి ఎమ్మెల్యేని ఆయన చూసా, చందుని చూసా. వీళ్ళిద్దరే వాళ్ళ కుటుంబాల గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ ఒక్క నిమిషం ఆలోచించుకోకుండా, ఇవాళ చేతిలో 1,00,000 ఉంటే రేపు ఆ కుటుంబానికి ఆ 1,00,000 అవసరం అవుతుందని కూడా ఆలోచించుకోకుండా, సాయంత్రానికి ఎవరికైనా ప్రజలకు కానీ కూడా ఉన్న వాళ్ళకి కానీ ఆపద వస్తే భార్య బిడ్డల్ని ఆలోచించకుండా ఖర్చు పెట్టే మనస్తత్వం ఈ ప్రాంతంలో చందుకు మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే చందు పూర్తిగా ఆస్తి కోల్పోయినా, కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నా, ఇటీవలలో చాలామంది మరణించారు. ఎమ్మెల్యే స్థాయి ఉన్నవాళ్ళు, ఎంపీ స్థాయి ఉన్నవాళ్ళు, జమీందారీ కుటుంబాలు, చాలా డబ్బున్న వాళ్ళు మరణించిన సందర్భంలో కూడా అంతమంది జనం వచ్చి నివాళులు అర్పించింది నేను ఇటీవల కాలంలో ఎక్కడా చూడలా. అది చందుకు వచ్చారంటే చందు గడిచిన 30 సంవత్సరాలుగా అతను నిస్వార్థంగా ప్రజలకు చేసిన సేవకు ప్రజలు గుర్తించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ మాజీ కౌన్సిలర్, సీనియర్ రాజకీయ నాయకులు స్వర్గీయ సింగం పట్టాభి నివాసానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సింగం పట్టాభి గిరిజన కుటుంబాలకు కౌన్సిలర్గా పట్టణానికి చేసిన సేవలు చిరస్మరణీయమంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ నివాళులర్పించారు. మాజీ మంత్రి వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైసీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, తాళ్ల ప్రసాద్, మారిశెట్టి మురళీకృష్ణ తదితరులున్నారు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ చిరపరిచితుడు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో సీనియర్ కౌన్సిలర్గా మన అనేక పర్యాయాలు కౌన్సిలర్గా ప్రజల చేత ఎన్నుకోబడి మరి ఆయా వార్డులు అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేసి మరి అందరితోటి కూడా మెప్పు పొందిన మరి స్నేహితుడు మన సింగం పట్టాభి గారు. పట్టాభి నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే కౌన్సిలర్గా ఉన్నాడు. ఆ తర్వాత నాతో పాటు కలిసి చాలా కాలం ప్రయాణం చేసి రాజకీయాల్లో అన్ని రకాలుగా సలహాలు చెప్పి అలాగే ఏం చేయాలి ఏంటి అన్నది చెప్తూ ఉండేవాడు. అంటే మనిషి అంటే చదువు ఎంతవరకు చదువుకున్నాడు అన్నది కాకుండా మరి సమాజంలో ఎవరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలన్నది బాగా తెలిసిన వ్యక్తిగా ఒక మంచి ఆదర్శవంతంగానే పట్టాభి జీవితం అంతా కూడా గడపడం జరిగింది. అటువంటి వ్యక్తి వాళ్ళ మన మధ్యలో లేకపోవడం ఉన్నది మరి చాలా మనకు లోటని అనుకోవాలి. గత శనివారం ఆయన మరి అన్ని రకాలుగా ఆయన ప్రాణం వదిలేయటం అన్నది కుటుంబ సభ్యులందరూ పెద్ద కుటుంబం అందరిని అలాగే బాగా చదివించి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చేసుకునే ఇలాగా కొడుకుల్ని తీర్చిదిద్దాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో వ్యాపారాలు అన్ని రకాలుగా అందరినీ నిలబెట్టి ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా చేయటం అన్నది ఎస్టీల్లో మరి ఎరుకల కులంలోనే నిజంగా అందరూ కూడా గర్వించే విధంగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దే అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నాడు. పట్టాభి మరి ఆత్మకి శాంతి కలగాలని మరి నా ప్రగాఢమైన సంతాపం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. వరద బాధితుల సహాయార్థం జనసేన కూటమి శ్రేణుల వితరణ కార్యక్రమాలు అభినందనీయమని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. వరద బాధితుల కోసం బేమడోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ప్రతి మదన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల సహాయంతో సమకూర్చిన ఫ్రూట్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్తో కూడిన వ్యాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి రామ్మూర్తి, బి వెంకటేశ్వరరావు, గణపతి, అజయ్ కుమార్, వాసు, దుర్గా పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం బేమడోలు మండలం బేమడోలు గ్రామం నుంచి జన సైనికులు అందరూ కలిసి ఏదైతే మన విజయవాడలో వరద బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి వరద బాధితులను ఆదుకునే విధంగా ఫ్రూట్స్ అయితేనేమి, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్లు, అలాగా రకరకాల వస్తువుల్ని వాళ్ళందరికీ అందజేసే విధంగా వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం మన వంతు వాళ్ళకి సాయపడాలనే దిశతో మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. దాన్ని అక్కడ ఉన్న వారితో కోఆర్డినేషన్ చేసుకుని వీళ్ళందరూ పంచుతానికి వెళ్తున్నారు. అలాగే నియోజకవర్గం అంతా కూడా పలు రకాలుగా ఈ వరద బాధితులకి సహాయపడాలనే ఉద్దేశంతో అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఏ సహాయానికైనా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మొత్తం అందరూ కూడా కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మన అందరం కలిపి ఇద్దామని మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు అందించేటట్టు ఉంగుటూరు ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా త్వరలో మన సీఎం గారికి అందజేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు అందరూ వస్తే మనం అందరం కలిపి ఇస్తామని మీ అందరూ కూడా మనవి చేసుకుంటాం. పెంటపాడు మానవతా సంఘం మానవతా జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు నాయకత్వంలో గురువారం మండల స్థాయి గురు పూజోత్సవం పెంటపాడు డిగ్రీ కళాశాలలో జరిగింది. తాడేపల్లి మోహనరావు అధ్యక్షతన ఎంఈఓ 2 టీవీ రామకృష్ణ కోఆర్డినేటర్గా నిర్వహించిన గురు పూజోత్సవ సభకు ఎంపీపీ దాసరి హైమావతి అధ్యక్షత వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, ఎంఈఓ 1 ఎం శ్రీనివాస్, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, రిటైర్డ్ ఎంఈఓ కె కృష్ణమోహన్, మానవతా కో చైర్మన్ తారాడి పాల్, ప్రెసిడెంట్ మీసాల సత్యనారాయణ, సెక్రటరీ సత్తార్ రాము, ట్రెజరర్ ఏలూరి వీరాస్వామి, ఉప సర్పంచి కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, మాజీ ఉప సర్పంచి నల్లమిల్లి చిన్నగోపిరెడ్డి, గ్రామ నాయకులు నల్లమిల్లి విజయానందరెడ్డి, జనసేన మండల అధ్యక్షులు పుల్లాబాబి, నియోజకవర్గ నాయకులు కొనగల్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంఈఓ కృష్ణమోహన్ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి కనక మహాలక్ష్మి మరో 20 మంది టీచర్లను సత్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు,
జయంతి సందర్భంగా మనం ఇటువంటి ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరితో కలిపి ఈ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఇన్విటేషన్ చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నదే, ఒక్క కరోనా టైంలోనే చేసుకోలేదు అనుకుంటాం. కానీ గత 5 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మనం కంటిన్యూస్గా చేసుకుంటూనే ఉన్నాము. ఒక విలేజ్లో ఆ పక్క 10 విలేజ్ల్లో ఒకసారి చేస్తే ఈ పక్క 10 విలేజ్ల్లో ఒకసారి చేసుకుంటాం. మనందరినీ కూడా ఇలా కలిసికట్టుగా ఉండి కష్టసుఖాలు పంచుకొని ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు ముఖ్యంగా మన మానవత సంస్థ వారికి మనందరి తరఫు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మొట్టమొదటి గురువు తల్లి. తండ్రి తర్వాత ప్రతి మనిషి ఒప్పుకొని తీరేది ఎవరంటే గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వీరు ముగ్గురిని భగవత్ సమానంగా మనం తలుచుకుంటూ ఉండాలి. ఇవాళ ఉపాధ్యాయ వృత్తి అంటే నేనైతే ఇది వృత్తి అన్నాను. ద టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్ ఈస్ అ ప్యాషన్. ఇట్ ఈస్ అ ప్యాషన్, నాట్ ద ప్రొఫెషన్. ఉపాధ్యాయుడు తలుచుకుంటే జరగదంటూ ఏమీ లేదండి. ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక దేశం యొక్క ఫలమానం ఏంటంటే అక్కడ విద్యా వ్యవస్థ. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అంటే. ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన అద్వితీయమైన ఆయుధం ఏముందంటే అదే విద్య. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా పెంటపాడు డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో పెంటపాడు మండల స్థాయి విద్యాశాఖ, మండల పరిషత్తు, మానవతా సంస్థల డిగ్రీ కాలేజీ సంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో ఈ టీచర్స్ డేని జరుపుతా ఉన్నాం. గణనీయంగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 20 మందిని వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి వాళ్ళకి సన్మాన కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ మండలం నుంచి 2 జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడి ఇందాకే కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం పొంది ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు కనక మహాలక్ష్మి గారు, సూర్యనారాయణ గారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాధాకృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యా వ్యవస్థని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఉపాధ్యాయుడు అంకితం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్థానిక సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్వహణలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్, మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు భాస్కరరావులు ప్రారంభించారు. శిబిరానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీలు పాల్గొన్నారు. మానవతా పట్టణాధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎర్ర ఆంజనేయ స్వామి, కోశాధికారి ఎగిన శరత్ బాబు, జిల్లా నాయకులు చేకూరి బంగారాజు, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్, కార్యదర్శి అతిలి బాబీ, కోశాధికారి కోడే సాయి బాలాజీ, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, కార్మిక సంఘ పెద్దలు రెడ్డి శ్రీను, దూలం ఆనంద్, పంతం రామకృష్ణ, శెట్టి సింహాచలం, రౌతు శ్రీనివాస్, చెల్లా శ్రీను, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు పెట్టినప్పుడు మనకు తెలియకుండానే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు 33వ వార్డులో కానీ ఇటు పక్కన ఉన్న ఎదురుగా ఉన్న 8, 9 వార్డులు కానీ 6, 7 వార్డులు ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి రావటం, వచ్చి తెలియకుండానే చాలా మంది ఇక్కడ ఆ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు. ఇంతమంది ఇక్కడికి వచ్చి చేయించుకోవటం వల్ల తెలియకుండానే వారికి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే దాని మీద ఇనీషియల్గా ఒక స్టెప్ తీసుకుని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పేసి ఏదైతే మానవత అట్లాగే మన ఈ తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు కలిపి అనుకోవటం. ఎందుకంటే చాలామంది పేదలు ఈ భవన నిర్మాణ కార్మికులు అంటే రోజు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటే కానీ వాళ్ళకి రోజు గడిచే పరిస్థితి ఉండదు. అలాంటిది వ్యక్తులు ఇంట్లో రోజు వెళ్ళి మనం ఇలా మెడికల్ టెస్టులు చేయించుకోవాలంటే
కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడితే కానీ, కొన్ని గంటల పాటు అక్కడికి వెళ్ళి మనం ఉంటే కానీ అవ్వని ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి అలా వారందరికీ కూడా ఫ్రీగా చేయించడం, చాలామంది దీన్ని ఉపయోగించుకోవటం ఎంత మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఆల్రెడీ లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, మేము కూడా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీరు కూడా మానవత, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు కూడా చేయటం, ప్రజల్ని ఎప్పుడు మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నందుకు వీరిద్దరిని కూడా నా మనస్ఫూర్తిగా నేను వారిని మానవతా సేవా సంస్థ అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మా జిల్లా అధ్యక్షులు భాస్కర్ రావు గారు అలాగే మా జిల్లా సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని సౌజన్యం అందిస్తున్న మా దువ్వా శ్రీను గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా జనతా డాక్టర్ అయినటువంటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో క్రమశిక్షణగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని సద్వినియోగపరచుకోవాలి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుకుంటూ మా భవన నిర్మాణ సంఘం సభ్యులకి అలాగే మా మానవతా సభ్యులకి దీన్ని నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వారం రోజుల నుంచి వర్షాలు అకాలంగా కురవడం జరుగుతుంది. చాలా ఇదొక విపత్తు కారణం. మరి ఏదైతే దాంట్లో భాగంగా మరి ఇప్పుడు జ్వరాలు కానీ, డెంగ్యూలు కానీ, ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ మరి చాలా దారుణంగా ఉన్నాయి. ఫీవర్స్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఖాళీ ఉండలేదు. ఎందుకంటే మేము కూడా మెడికల్గా చూస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే చిన్న స్థాయి పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆలోచన ప్రకారం భవన నిర్మాణ కార్మికులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఈరోజు ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘంలో మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు కావాల్సిన ఈసీజీ, ఇకో అలాగే మరి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ అలాగే భవన నిర్మాణ కార్మికుల సంఘం ఉపయోగం కలిసి మన మెగా వైద్య శిబిరం ఆశ్రమ హాస్పిటల్ వారిచే మన ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు పెట్టినాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మా జిల్లా అధ్యక్షులు గారు భాస్కర్ రావు గారికి, అలాగే జిల్లా సెక్రటరీ గారికి, అలాగే మన సింధు గారికి, దువ్వా శ్రీను గారికి, కార్మిక సంఘం భవనం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వచ్చిన డాక్టర్స్ కూడా అభినందనలు తెలుపుతున్నాం. వీరందరూ కూడా గ్రాండ్గా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడ ఉన్న మానవతా జిల్లా సభ్యులకి మరియు తాడేపల్లిగూడెం మానవతా సభ్యులు అందరికీ అలాగే నా తోటి భవన నిర్మాణ కార్మిక సంఘ సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ మెడికల్ క్యాంపుకి సహకరించిన మా భవన నిర్మాణ కార్మికుల సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది కోరుకున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం 4వ వార్డు బేతావారి వీధిలో బొబ్బిలి దేవి అనే మహిళ అనుమానాస్పద మృతి చెందింది. మెడకు క్లాత్ బిగించి ఉండటంతో హత్యగా భావిస్తున్నారు. మృతురాలికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. భర్త మృతి చెందడంతో మహిళ ఒంటరిగా ఉంటుంది. సంఘటనా స్థలం వద్ద పెనుగులాట జరిగినట్లుగా పరిసరాలు ఉన్నాయి. దేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాపార అభివృద్ధిలో అగ్రగామిగా కొనసాగుతుందని ఆ బ్యాంక్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పిపిఎన్ఆర్ బాబు వెల్లడించారు. బ్యాంకు ఖాతాదారుల సమావేశంలో సెప్టెంబర్ 7న బ్యాంకు 119వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంలో చీఫ్ మేనేజర్ బాబు బ్యాంకు వ్యాపార వివరాలను ప్రకటించారు. ఖాతాదారుల సర్వీస్ కోసం, సమాజాభివృద్ధి కోసం స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇండియా 119 సంవత్సరాల అనంతరం కూడా అదే ఆదర్శాలతో ముందుకు వెళ్తుందని అన్నారు. తమ బ్యాంకు 13 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోని ప్రభుత్వ బ్యాంకులలో 5వ స్థానంలో ఉందన్నారు. బీఓఐ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు ఎస్ఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ బి ఏడుకొండలు, వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ అభిషేక్ జూ, ప్రకాష్, ఇందిరా ప్రియదర్శిని, వారణాసి శ్రీనివాస్, సికేవి ప్రసాద్, స్టాఫ్, ఖాతాదారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7, 1906 బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదట స్థాపించడం జరిగింది ముంబైలో. అది ఇప్పటికి ఈ రోజుకి 119 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
మిగతా బ్యాంకులా కాకుండా ఈ ఒక్క బ్యాంకు, మిగతా బ్యాంకులన్నీ మెర్జ్ అయినా సరే ఈ ఒక్క బ్యాంకు మెర్జ్ అవ్వకపోయినా వాటితో సమానంగా బిజినెస్ పరంగా కానీ ఈ మిక్స్ అడ్వాన్సెస్ లోన్స్ పరంగా కానీ పోటీగా ఉన్నది. ఈ సందర్భంగా విచ్చేసిన కస్టమర్ల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకుల్లో ప్రధానమైన బ్యాంకు. దేశీయంగా 5,100 శాఖలు, అలాగే 13,00,000 లక్షల రూపాయల బిజినెస్ చేస్తున్నటువంటి బ్యాంకు. మరి అలాగే దేశీయంగా చూస్తే ఉన్నటువంటి బ్యాంకులు అన్ని బ్యాంకుల్లో కల్లా ప్రధానంగా వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, అలాగే పరిశ్రమలకు కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ దేశంలో వ్యాపారం చేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియాని చెప్పవచ్చు. మరి తాడేపల్లిగూడెం పట్టణంలో గత 50 సంవత్సరాలు పైబడి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. కస్టమర్లతో మేము మమేకమై ఉన్నాం. మరి కస్టమర్లందరికీ ఈ సందర్భంగా ఈ 119వ ఈ జన్మదినోత్సవం సందర్భంగా, ఫౌండేషన్ డే సందర్భంగా మీ కస్టమర్లందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి సందర్భంగా చెబుతూ, భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక అవసరాలకు కానీ అలాగే బ్యాంకింగ్ అవసరాలకు కానీ బ్యాంకుని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఏ సంస్థ అయినప్పటికీ కూడా వాడు మనుగడ సాగించాలంటే వాళ్ళ ఖాతాదారులు ప్రధానమైనటువంటి అంగంగా ఉంటారు. ఖాతాదారులు ఎప్పుడైతే మరి ఆర్గనైజేషన్తో పాటు సంస్థతో పాటు మిళితమై పనిచేస్తారో, సంస్థ మనం ఒకటే అనేటటువంటి దృష్టితో ఏ కస్టమర్లు అయితే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని బేస్గానే మా ఆర్గనైజేషన్ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా 51,000 బ్రాంచీలతోటి 56,000 స్టాఫ్ తోటి 13 లక్షల కోట్లు బిజినెస్తో భారతదేశంలో 5వ స్థానంలో ఉంది. మా బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన దగ్గర నుంచి ఖాతాదారుల కోసం ఏవే మార్పులు చేసుకుంటూ ఖాతాదారుల అవసరాలకి తీర్చడానికి, ఆర్థికపరమైన లావాదేవీల కోసం అయితేనే, ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా అయితేనే, ఏ విధమైన సరే మీకు ఏ విధమైన సరే లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, మీ యొక్క ఆర్థిక అవసరాల ఏ దృష్టిలో ఏ అవసరం వచ్చినా మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంప్రదించవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఖాతాకు సంబంధించిన ఓపెనింగ్ కానీ, మీ సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, అలాగే డిఫరెంట్ లోన్స్, మీరు ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, మీ వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ఏ విధమైన లోన్ అయినా మీరు మా బ్యాంక్ మేనేజర్ గారు కానీ లేదా బ్యాంక్ సిబ్బందిని కానీ సంప్రదించిన వల్ల తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మీ అవసరం తీర్చబడుతుంది. వరద బాధితుల సహాయార్థం పలువురు నాయకులు గురువారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కి విరాళాలు అందజేశారు. మాజీ ఎంసీ చైర్మన్ తోటా గోపి ₹1,00,000, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు ₹1,00,000, గంటా సుబ్రహ్మణ్యం ₹1,00,000, ఉమామహేశ్వరం గ్రామస్తులు ₹30,000 విరాళంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని కోరారు. వరద బాధిత సహాయార్థం తాడేపల్లిగూడెం నుంచి అవసరమైన నిధులతో పాటు ఆహార పదార్థాలు కూడా సమకూర్చేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈరోజు ఏదైతే విజయవాడ నగరానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూరించే బాధ్యతని రాష్ట్రం అంతా పంచుకునే దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి మరి పెద్దలు పాలూరి వెంకటేశ్వరరావు గారు, తోట గోపి గారు, శంకర గంటా సుబ్రహ్మణ్యం గారు, ఉమామహేశ్వరం నుంచి కొంతమంది యువకులు ₹30,000, వీళ్ళ ముగ్గురు ₹3,00,000 మొట్టమొదటిసారిగా ఈరోజు అందించడం జరిగింది. పాలూరి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మొదటి ₹1,00,000, రెండో ₹1,00,000 తోట గోపి గారు, మూడో ₹1,00,000 గంటా సుబ్రహ్మణ్యం గారు, వెప్పరు గ్రామస్తులు. అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి ఉమామహేశ్వరం గ్రామం నుంచి ₹30,000 వారు ఇవ్వడం జరిగింది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని మనం అందరం ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించే బాధ్యత మన జనసేన నాయకులు మన పాలూరి వెంకటేశ్వరరావు గారు, పైపైన రఘు గారు, అదేవిధంగా మన నానమూర్తి గారు, ఇంకా పెద్దలు కాశీ గారు, పుల్లా బాబీ గారు, అదేవిధంగా అడపా ప్రసాద్ గారు, వీళ్ళందరూ బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించి మన ఊరి నుంచి మనం పెద్ద ఎత్తున ఆదుకునే విధంగా, ఆదుకునే వరుసలో ముందు వరుసలో మనం ఉండాలని చెప్పి
నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా. మరి నేను 10 లక్షల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన 4 కోట్ల దాంట్లో మరి ఆయన ప్రతి గ్రామానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అదేవిధంగా 1 కోటి రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, 1 కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు. మన ఉమ్మడి తెలుగు ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చారు కాబట్టి, అదేవిధంగా దాంట్లో భాగంగా దానికో 10 లక్షల రూపాయలని నా సొంత విరాళంగా నేను ఈరోజు ఆయనకు అందజేయబోతా ఉన్నాను. అందరూ స్పందించండి, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోండి. మరి ఏదైతే అమరావతి నగరాన్ని మళ్ళీ మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడని మళ్ళీ మరి యాస్టీజ్ గా 10 రోజుల లోపు మరి విజయవాడ యథావిధిగా అందరి ప్రజలకి మంచి జరగాలని, ఈ వరద శాంతించాలని నేను కృష్ణమ్మ తల్లిని కోరుకుంటూ అందరినీ సహకరిద్దాం, అందులో ముందుందాం. జై హింద్, జై జనసేన.